సో ఊరికి జనరల్గా చెప్తున్నా, వినేవాళ్ళు కానీ మీరు కానీ సీరియస్గా తీసుకోకండి. ఇది ఓన్లీ నా పర్సెప్షన్ మాత్రమే, ఇట్స్ నాట్ గాస్పెల్ ట్రుత్. ఎందుకంటే ఇద్దరికి సంబంధించి ట్రుత్ ఉండదు. ట్రుత్ అనేది వ్యక్తిగతం, ఆకలి వంటిది. మన ఇద్దరికి కలిపి ఆకలి వేయడం అనేది ఉంటుందా? ఉండదు. ఇది ఊరికి పట్టుకోరంతే. మీరు ఒకవేళ మాట్లాడితే ఇక్కడ అయితే ఓకే. సో కలిపి ఆకలి కావడం ఎట్లా లేదు, కలిపి నిద్ర పోవడం అంటే కలిసి నిద్రపోవడం ఉంది, కానీ ఇద్దరికి ఒకసారి నిద్ర ఎట్లా రాదు, ఇద్దరికి ఒకసారి తుమ్మెట్ల రాదు. అట్లాగే ట్రుత్ కూడా పూర్తి వ్యక్తిగతం. వ్యక్తిగతము అంటే వ్యక్తిగతము కాదు, అది అస్తిత్వంకి లోబడిన వ్యక్తిగతం అన్నమాట. ఎగ్జాంపుల్, నీకు ఆకలి అయిందనుకో, ప్రాపంచిక విషయాలకు సంబంధం లేకుండా ప్రకృతికి సంబంధించింది అది. నీకు ఆకలి అయితే లేదు, ప్రకృతికి ఆకలి అయింది. నీలో ప్రకృతి ప్రవేశం జరిగిందని అర్థం. ఒక తల్లి ఒక అమ్మాయి గర్భం దాలిస్తే ప్రకృతి ప్రవేశించింది, నిద్ర వస్తే ప్రకృతి ప్రవేశించింది, బాత్రూమ్ వస్తే ప్రకృతి ప్రవేశించింది. అంటే మనం ప్రకృతిలో భాగం కదా, అందులో మళ్ళీ ప్రకృతి ప్రవేశించడం భాగమే. అది మాటికి రివీల్ అవుతుంది, అది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఓకే, రివీల్ అవుతుంది. నీకు నిద్ర వస్తుందా ఇప్పుడు? లేదన్నా. కానీ నీకు 2% నిద్ర వస్తుంది ఇప్పుడు. అంతకుంది ఉంటుంది కదా. మధ్యాహ్నం అయ్యేసరికి 10% అవుతుంది, ఈవినింగ్ అయ్యేసరికి 40% అవుతుంది, సాయంత్రం 8 అయ్యేసరికి 80% అవుతుంది, 10, 11 అయ్యేలోపు 100% వచ్చి దానికి సరెండర్ అవుతుంది. సో నిద్ర ఎప్పుడూ ఉంది నీలో. అట్లాగే ఆకలి ఎప్పుడూ ఉంది. అట్లాగే బాత్రూమ్ ఎప్పుడూ ఉంది. 1% నుంచి 100%లో ఉంటుంది. 100% అవగానే రివీల్ అవుతుంది అన్నట్టు. పర్సెప్షన్ మారిపోతూ ఉంటుంది కదా. ఇది పర్సెప్షన్ కానే కాదు. ఇది నేను అసలు పర్సెప్షన్ గురించి మాట్లాడాను, స్టేట్ గురించి మాట్లాడుతున్నాను మీరు. అంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ, ఇన్ ద ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు దీనికి పూలు లేవు, ఏదో చెట్టుకి పూలు లేవని కాదు, ఉన్నాయి, వస్తాయి రేపు ఎల్లుండి. ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ ఉన్నాయి. వీఆర్ ఎనేబుల్ టు సీ అంతే. ఇట్స్ ఆల్ హిడెన్. ఒక జెన్ ఫార్ములా ఉంటుంది కదా, ఒక గింజలోనే మర్రి చెట్టంతా ఉన్నట్టు నీలోనే సమస్త విశ్వము ఉంది. అన్ని విశ్వ నియమాలు పలుకుతున్నాయి. చూడకపోవడం మన ప్రాబ్లం అది. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న టాపిక్ సత్యానికి సంబంధించింది కాదు, వ్యవహారిక సత్యానికి సంబంధించింది, వివాహానికి సంబంధించింది. వివాహం ఎప్పుడు సక్సెస్ అవుతుంది అనేది అందరికీ పెద్ద క్వశ్చన్. దీనికి జవాబు ఎవరికి తెలియదు. సూపర్. ఒక అమ్మాయిని చూసి ఈ అమ్మాయి బాగుంది అని ఎవరైతే చెప్తారో వాళ్ళకే వాళ్ళ గురించి తెలియదు. వాళ్ళకి ఇంత సంవత్సరాలైనా భార్య తెలియదు, ఇన్ని సంవత్సరాలైనా కొడుకు తెలియదు. అట్లాంటిది జస్ట్ ఫోటో చూసి ఒక అమ్మాయి ఎట్లా తెలిసిపోతుంది? తెలిసే అవకాశం లేదు. ఊరికే అనుకుంటున్నాం అంతే. ఇలాగో చేయక తప్పదు కాబట్టి ఎట్లో అట్లా చెప్పి ఒప్పించాలని ఒక చిన్న థాట్ పనిచేస్తుంది. ఎవడు చెప్పాడు కదా 1000 అబద్ధాలైనా పెళ్లి చేయాలని, వాడు మహానుభావుడు నిజంగా. ఇదేవాడు ఇలా చెప్తారు. ఎందుకంటే అందులో ఎంత సత్యం ఉందంటే డజంట్ మ్యాటర్, యూ హ్యావ్ టు. ఎందుకంటే రిప్రొడక్షన్ అనేది ప్రకృతి నియమం కాబట్టి ఆ ప్రకృతి నియమం యొక్క ప్రభావానికి లోనయ్యి ఇట్లా సిద్ధాంతాలన్నీ వచ్చాయి. అసలు పెళ్లి పిల్లలు కనడం కోసమే, దట్స్ ఆల్. అంతకుమించి వేరే పర్పసే లేదు. అంటే ప్రాపంచికంగా, ప్రకృతి పరంగా కంపానియన్షిప్ ఉంది. ఇప్పుడు నేను మా కన్నమ్మ ప్రాపంచికంగా పెళ్లి చేసుకున్నాం, ప్రకృతి పరంగా మేము అన్యోన్యంగా ఒకే 2 శరీరాలకు కనిపిస్తున్నప్పటికీ ఏకాత్మ భావంలో ఉన్నాం. వీఆర్ నాట్ లివింగ్ యాజ్ మైండ్స్, వీఆర్ లివింగ్ యాజ్ బీయింగ్స్. ఇది అర్థమయ్యే వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. అదే చెప్తాను. అందుకే ఎవ్వరు సీరియస్గా తీసుకోవద్దు. నేను చెప్పే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది, అయినా సరదాగానే చెప్తున్నా. ఎవరి వివాహం సక్సెస్ అవుతుందంటే ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండా ఎంటర్ అవుతారో అది సక్సెస్ అవుతుంది. అంటే ఈ అమ్మాయి ఇట్లా ఉండాలని, ఇట్లా ప్రవర్తించాలని, నేను నా భారత ఇట్లా ఉంటా అని, ఆ కుటుంబం మంచిగా ఉంది కాబట్టి ఇట్లా ఉంటామని, ఇట్లా ప్రిపరేషన్లో ఎంటర్ అయినా నీకు గాయం తప్పదు. బికాజ్ ఇట్ మే గో అగైనెస్ట్ యువర్ విల్. చెప్తున్నా నువ్వు ఎవరినో సెలెక్ట్ చేసుకో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సెలక్షన్. కానీ చేతిలో చేయగలిపినప్పుడు న్యూట్రల్గా ఉండు, సందర్భానికి అనుసరించి స్పందించు, అంతే తప్ప ముందే ప్రిపేర్ అయిపోకు. అదే ఎగ్జిస్టెన్స్ కొందరిని కలుపుతుంది. నేను చెప్పేది వివాహం కలవడం వేరు, కలిసిన తర్వాత ప్రాసెస్ ఎలాగా, కలిసిన తర్వాత ఏం జరుగుతుంది. నువ్వు ఎవరినో ఒక నాయన చూపించిన దాన్ని చేసుకో, నువ్వే ఇష్టపడిన అమ్మాయిని చేసుకో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. చేసుకున్న తర్వాత న్యూట్రల్గా ఉండు. నువ్వు ధారణ క్రియేట్ చేసుకోవద్దు వివాహం గురించి. నేను అందుకే చెప్పేది నా అబ్జర్వేషన్ చెప్తున్నా. ఇప్పుడు నేను నా వివాహంలో నేను అట్లా జీవిస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్
అంటే ఇలాగే ఉండాలి నా ధర్మపత్ని అని అనుకోని కారణంగా నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. ఇలాగే ఉండాలి అనుకున్నావా, అలా ఉన్నప్పుడు నువ్వు హాయిగా ఉంటావు. అలా లేని క్షణంలో సఫరింగ్ బిగిన్స్. వితౌట్ ఎక్స్పెక్టేషన్ హ్యాపీనెస్. అవును, ఎవ్రీథింగ్ యాక్సెప్టెన్స్ హ్యాపీనెస్. ఇప్పుడు ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఒక ఇద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండడానికి చేసుకునే ఒడంబడికది వివాహం అన్నది. సో ఎక్కువ కాలం కలిసి ఉండడం కష్టము కనుక దానికి దైవాన్ని, మతాన్ని, సాంప్రదాయాన్ని, చట్టాన్ని జోడించి బలవంతంగా కలిపి ఉంచుతారు. రెండోది, ఏ ఇద్దరు మనుషులైనా కలిసి ఉండటానికి ఒక ప్రధాన కారణం ఏంది? మనసు. కాబట్టి మారుతుంది. బలవంతం అన్న విషయం కూడా మీరు ఏదైతే చెప్పారో అక్కడ ఎక్స్పెక్టేషన్తో బలవంతం ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు వివాహం విడాకులు తీసుకుంటా అంటే జడ్జి కూడా కలిపే ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచంలో విడాకులు తీసుకోవడం అన్న విషయం ఎక్కడ వస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ దగ్గర. అది క్లియర్ అయిపోయింది. లెట్స్ నాట్ ఎంటర్ ఇన్ విత్ ఎనీ ఎక్స్పెక్టేషన్. అది క్లియర్ అయితే లేకపోతే అక్కడ విడాకులు అన్నదే లేదు. ఇద్దరిని ఎందుకు కలిపి ప్రయత్నం చేస్తారనేది నా అబ్జర్వేషన్లో. శరీరం మారదు. ఒక లావుగున్నామే టక్కున సన్నగా అయిపోదు. ఒక మామూలుగా ఉన్న వ్యక్తి అందంగా మారిపోడు. కానీ మనసు అనుకుంటే తక్షణమే బుద్ధుడిగా మారుతుంది. అనుకుంటే ఎక్స్పెక్టేషన్ పడిపోయి కొత్త మనసుతో జీవితాన్ని నిర్మించుకోవచ్చు. అందుకని వివాహం ఆల్వేస్ పాసిబిలిటీ ఉంది మళ్ళీ ఆనందంగా జీవించడానికి. జస్ట్ నువ్వు గతాన్ని విస్మరించగలిగితే యూ విల్ బి ఆల్ రైట్. అంతే. ఇప్పుడు మొన్న గొడవ జరిగింది, భార్య భర్తనన్నది బాడకవు నువ్వు అన్నది కథం. ఇప్పుడు ఇది నువ్వు విస్మరించగలుగుతావా? నువ్వు సక్సెస్ఫుల్ మ్యారేజ్కి నువ్వు బీజం వేసేసావు ఆల్రెడీ. అట్లా కాకుండా నువ్వు మాది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కోపం వచ్చిందా నువ్వు వారదు అట్లా అన్నవా, దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అందుకే మైండ్ కనుక దొబ్బితే వివాహం బాగుంటుంది. మీరు చెప్పిన ఎక్స్పెక్టేషన్ లేని స్థితి, దాన్ని ఎక్స్పెక్టేషన్ లేని స్థితి అనాలా లేకపోతే అడ్జస్ట్మెంట్ అవ్వడం అని అనాలా? అడ్జస్ట్మెంట్ కాదు, యు ఆర్ అండర్స్టాండింగ్ ద అదర్ పర్సన్. అడ్జస్ట్మెంట్, కాంప్రమైజు, అండర్స్టాండింగ్ మూడు ఒకేలా ఉంటాయి. మూడు ఒకేలా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు పెళ్లి తర్వాత ఎలా ఉండాలని నువ్వు చెప్తున్నావు, ఓకే. అసలు ఎలా పెళ్లి అంటే పెళ్ళి ఏ వ్యక్తిని చేసుకోవాలని ఇప్పుడు ఒక పెళ్లి వయసు వచ్చేసింది, జత కట్టాలి, ఇంట్లో పెళ్లి గురించి అంటున్నారు. వీళ్ళకి కూడా ఓకే, నాకు ఒక తోడు, నేను కూడా పెళ్లి చేసుకోవాలో లేదా ప్రేమించాలో అనిపించింది. ఆ పార్ట్నర్ని ఎలా ఎంచుకోవడం అనేది అది కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ నిర్ణయిస్తుంది, నీకు సంబంధం లేదు అది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న అందరి అమ్మాయిలకి పార్ట్నర్స్ ఎందుకు చైనాలో లేరు? మనకు దూరం ఉంది కాబట్టి. మన పక్క ఊరు చైనా అయితే చాలా మంది చైనా అమ్మాయిలు తిరుగుతారు ఇక్కడ. మనకు అందుబాటులో మొత్తం ఫ్రెంచ్ పీపుల్ కి తమిళ అబ్బాయిలకు పెళ్లి అవుతుంది. ఇప్పుడు ఇది ఏమంటారు, సంయోగవశాత్తు హఠాత్తుగా నీ మైండ్ ఒకరిని ఇష్టపడుతుంది. బికాస్ బాడీ నీడ్స్ దట్ యాక్టివిటీ, దట్ బయాలజికల్ గేమ్. ఇప్పుడు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం ఎలా? ఒక అమ్మాయి అయినా అబ్బాయి, అది నీవు సెలెక్ట్ చేసుకోవట్లే, బాడీ సెలెక్ట్ చేసుకుంటుంది. కొన్ని ఇష్టాలు అయిష్టాలు అవంతా సూపర్ఫిషియల్, అదంతా వ్యక్తిగతం గురించి వచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి గుర్తుపట్టడం అని తెలియని వాళ్ళకు నీకు తెలిసినంత గుర్తుపట్టడం లేదు, ఎగ్జిస్టెన్స్ చూపిస్తుంది. మనం అనుకుంటుంది మేము ఒక ఎక్స్టెంట్ వరకే మనం ఆపరేట్ చేస్తాం. రియల్ ఆపరేషన్ అంతా నేచర్ వీళ్ళిద్దరు బాడీని కలపాలని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఏదో కారణం చేత ఒప్పుకోకపోయినా ప్రామిసులు చేసుకొని ఇంకా సరే నేను మారుతానులే భవిష్యత్తులో ఏదో ఒకటి చేసి కలిపేస్తుంది. నేను చెప్తున్నది వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ అన్నది ఎవరెవరైనా చేసుకోబోయి కుछ ఫరక్ నే పడతా. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, ఎవరైనా చేసుకో. నేను నా అబ్జర్వేషన్ చెప్తున్నా. నేను ఇప్పటివరకు అనుకున్నాను అంటే వివాహంలోనే అడ్జస్ట్మెంట్ ఉంది అని అనుకున్నాను. అంటే నేను అనుకున్నది అడ్జస్ట్మెంట్ అని మీరు మూడు చెప్పారండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్, అండర్స్టాండ్, కాంప్రమైజ్. ఇక్కడ నేను ఇప్పటివరకు ఉన్న నా ఒపీనియన్లో నేను విత్డ్రా అయ్యేది ఏంటంటే, ఈ అడ్జస్ట్మెంట్ అని చెప్పనేది కాంప్రమైజ్ అనేది విత్డ్రా అయ్యి అక్కడ అండర్స్టాండ్ ఉండాలి. వివాహంలో అండర్స్టాండ్ ఉండాలి. నేను ఒక చిన్న విశ్లేషణ చేస్తా. ఎవరెవరిని చేసుకుని నేను చెప్తున్నా కనుక బాగా లావుండి ఉంటే నేను నిన్ను ఇష్టపడేదాన్ని కాదే, అది వేరు. నేను చెప్తున్నా ఒప్పుకుంటున్నా. దానికి ఒక్కటే ఆల్రెడీ నువ్వే ఆన్సర్ ఇచ్చేసినావు. నీ మనసులో ఏర్పరచుకున్న ఛాయిస్ల ఆధారంగా నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకుంటావు అంతే. సో ఆ ఛాయిస్లు లేకపోతే ఏం జరుగుతుంది అన్నది నేను చెప్తున్నా. నా క్వశ్చన్ ఏంటంటే, పెళ్లికి ముందు పరిచయంలో కొంత ఓపెన్ గా మాట్లాడుకొని ఇష్టాలు తెలుసుకోవడం మంచిదే అంట. మంచిదే, అది నా ప్రశ్న. నేను దాని గురించి మాట్లాడడమే లేదు. నువ్వు 1 year తీసుకోబ్బా,
దాని గురించే క్లారిటీ చాలా మంది క్లారిటీ అలాంటి రామ క్లారిటీ ఇచ్చేసిన 1 year తీసుకొని అన్ని ఇష్టాయిష్టాలన్నీ తెలుసుకొని వివాహంలోకి ఎంటర్గా మళ్ళీ డిస్టర్బెన్స్ స్నేహం ఫ్రెండ్షిప్ మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. వివాహం కానంత వరకు మీ అంత పిట్టకథనే అది. వివాహం అవగానే నీ మైండ్ సెట్ మారిపోతుంది. ఏం మారుతుంది మళ్ళీ ఏం ఆయనతో చెప్పిద్దాం. నీ యు ఆర్ ఏ డిఫరెంట్ పర్సన్. తాళి కట్టిన క్షణం నీ మైండ్ పాత మైండ్ ఉండదు. ఇంకా నీది అలా ఉందా? మారావా నువ్వు? నేను మారలే. అందుకే చెప్తున్నాను, నా అబ్జర్వేషన్ అనే చెప్తున్నాను. నేను వివాహానికి ముందు ఎట్లున్నానో తర్వాత అలాగే ఉంది. నాకు రియలైజేషన్ వచ్చిన తర్వాత, అది స్థిరపడ్డ తర్వాత, నేను ఒకరిని పట్టుకున్న తర్వాత కారణాలను బేస్ చేసుకుని వదిలిపెట్టాను. నేను ఎవరైనా కారణాలు బేస్ చేసుకుని కలుస్తారు కనుక కారణాల వల్లనే విడిపోతారు. నేను ఏ కారణం చేత కలవలేదు కనుక ఏ కారణం వల్ల విడిపోను. మరి మా కన్నమ్మలో ఏం చూశాను అంటే ఒక ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఉంది. హృదయంలో ఏ కల్మషం లేదు. ఇది ఒక్కటే నేను ఎవరిలో అయినా చూసేది. అది ఒక్కటే క్వాలిటీ. ఎవరు ఎంత బాగా మాట్లాడతారు, ఎంత అందంగా ఉంటారు, ఇదంతా పడిపోతుంది. ఆ ఎగ్జిస్టెన్షియల్ కోర్ ఏదైతే ఉందో, ఆ కల్మషం లేని స్థితి, అది మరణించే వరకు ఉంటుంది. యవ్వనంలో ఉంటుంది, ముసలితనంలో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఏమంటారు, నిత్య నూతనము, తర్వాత నిరంతరం సజీవంగా ఉండే ఒక గంగా నది అది. నేను దాంతో ఉంటాను. నా ఫ్రెండ్స్ అంతా అటువంటి వాళ్ళే. అందరూ అనుకుంటారు నీకు పాలు పోసేటితో ఏం ఫ్రెండ్షిప్, వాడు పాలు పోసేటోని చూస్తున్నాడు, నేను అతని యొక్క మూలాన్ని చూస్తున్నా. అందుకే నా ఫ్రెండ్స్ అంతా డైవర్సిఫైడ్ ఉంటారు. అసలు అంటే ఎవరు ఊహించని అటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. క్వశ్చన్, ఒకవేళ బై ఛాన్స్ ఇప్పుడు మీరేమో సెలెక్ట్ చేసుకున్నారు, సెలెక్ట్ చేసుకోలే, జరిగింది, హ్యాపెండ్. ఇప్పుడు బై ఛాన్స్ మీకు మీ ఫాదర్ కనుక అరేంజ్ చేసి ఉండి, లెట్స్ సే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ యూ సెడ్ yes అండ్ యూ వెంట్ అహెడ్ అండ్ హ్యాడ్ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది. నువ్వు విషయం పక్కదోకి వస్తున్నావు. అసలు ఎంతమంది చెప్పినా నేను చేసుకోలేదు వివాహం. నేను కూడా అలాగే చేసుకున్నా. విషయం ఎవరో చెప్తే చేస్తారని కాదు. వివాహం అంటే ఏందో నాకు తెలిసే వరకు నేను వెయిట్ చేసిన. అంత ఓపిక జనాలకు ఉండదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకే 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 లేదన్నా, మీరు మీరు జనాల గురించి మర్చిపోండి. లేదు, నా గురించి చెప్తే ఏముండదు కదా. మీ గురించే తెలుసుకోవాలని ఇదే. నాకు ఎవరి నుంచి అన్నారు కదా. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో తను నా భార్య, నా దృష్టిలో తనే నేను. తద్వారా నేను ఏం ఇప్పుడు నా ఎడమ చేయనితో నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను దీని నుంచి? ఎడమ చేతి ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే ఎడమ చేతితో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, లేదా కుడి చేతితో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఇక్కడ మీకు ఆ మొక్కకు నీరు పోయాలని ఉంది, మీ కన్నమ్మకి అది ఇష్టం లేదు. అసలు వాటితో సంబంధం లేదు సార్. మీలో భాగం కన్నం. అరే రామా, ఇది ఆత్మిక సంబంధంలో అటు చెప్తున్నా. తన ఆపరేషన్ తనదే, నా ఆపరేషన్ నాదే. తన ఆకలి తనదే. తన భౌతికంగా వస్తువుల్లోకి ఒకటి చెప్తా, ఆత్మికంగా వస్తువుల సంబంధం. తన మనసు తప్ప అని నావి. మనసు ఎవరిది వాళ్ళది. అది ఎవరి ఆలోచనలు వాళ్ళు. ఇప్పుడు తన ఆలోచనలు నేను ఎప్పటికీ కాంపీట్ చేయలేను, అయ్యే పని కాదు అది. అట్టగా నా ఆలోచనలు తను ఇప్పుడు నేను సినిమా తీయాలనుకుంటున్నా, తను ఎట్లా తీయగలుగుతుంది? 100 సంవత్సరాలు జీవించినా తనకు అది అర్థం కాకపోవచ్చు. తను ఇప్పుడు ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుంది, తను ఏదో ఆలోచిస్తుంది. నేను ఎంత ట్రై చేసినా తన కోర్లోకి వెళ్ళి చూడలేదు. మైండ్కి సంబంధించింది కాబట్టి, మైండ్ కన్సిస్టెంట్గా ఉండదు కాబట్టి, అది ఎవాల్వ్ అవుతుంటుంది కాబట్టి మనం ఎప్పుడు క్యాచ్ చేయలేము. వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కోర్ వాల్యూ. అదేంది, ఏది ఎన్ని చేసినా ఎఫెక్ట్గా ఒకనొక అంతరంగ స్థితి ఉన్నది. అది ఎవరిలో ఉంటే వాళ్ళతో స్నేహం ఉంటుంది. సో వివాహంలో కూడా కోర్ స్నేహమే, రియల్ ఫ్రెండ్షిప్, ఆథెంటిక్ ఫ్రెండ్షిప్. అది దాంట్లో స్నేహమే ఉండాలి కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండకూడదు. అసలు వివాహం కాదు కాదు, అది ఒరిజినల్ స్టేట్. అది ఇప్పుడు నాకు ఆకలి అవ్వాలన్నది ఎక్స్పెక్టేషన్ ఎట్లయితుంది అంటే, నేను కూడా యాక్చువల్లీ మీరు అన్నట్టు ఒక ఫ్రెండ్షిప్ ఫామ్ అయితేనే ఐ కెన్ యాక్చువల్లీ బికమ్ అ గుడ్ లైఫ్ పార్ట్నర్. లేకపోతే ఇంకొక సత్యం చెప్తా, ఇది కొంచెం షాకింగ్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఎవాల్వ్ అయిందా చెడిపోతుంది. మెల్లమెల్లగా 6 నెలల్లో మాకు స్నేహం ఎస్టాబ్లిష్ అయ్యింది, అందుకే పెళ్లి చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. చూడగానే నీకు అనుభూతి కలగాలి. అక్కడ తర్కానికి స్పేసే ఉండకూడదు. తర్కం వచ్చిందా, కార్యకారణాలు వచ్చాయా, ఖచ్చితంగా మళ్ళీ బలమైన కార్యకారణాలు వస్తాయి. అప్పుడు ఎందుకు కలిసానో రీజన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు విడిపోతున్నాను రీజన్స్ ఉన్నాయి. అది నేను దాని గురించి అసలు మాట్లాడుతూనే లేదు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న, అంటే మీరు చెప్పింది ఎసెన్స్లో ఆల్మోస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ ఓకే. అట్లా ఆ పదం నాకు అంత నచ్చదు కానీ ఓకే. మరి చాలా మంది అంటే ఈ వివాహంలో కారణాలు ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మంచి కుటుంబం కారణం, వాళ్ళు మంచి కుటుంబం కాదని తెలిస్తే నెక్స్ట్ నా నుండి, నా ఫ్యామిలీ నుండి
అసలు తలనొప్పులు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ఇతను ఎప్పుడు అలాంటివి తీసుకోలేదు. మరి వేరే వాడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కరెక్ట్ టైంకి మా నాన్న లేరు, మా అమ్మ పల్లెటూరు గృహిణి, అమాయకురాలు. అంటే నేను ఉన్న విషయం చెప్తున్నాను, మా ఊరి వాళ్ళకి, మా చుట్టాలకి, నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు. మళ్ళీ బ్రహ్మకుమారి నుండి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు ఒక అమ్మాయి అని చెప్పు, అసలు నేను చర్చలోకి సరే తీసుకురా. ఒక అమ్మాయి పోనీ, ఇప్పుడు ఆ అమ్మాయి అన్నయ్య నిజంగానే చెప్తే కుటుంబ సభ్యులంతా నేను చెప్పేది డోంట్ గో ఇంటూ డీటెయిల్స్ లోకి వెళ్ళకుండా, ఎందుకంటే కొందరు నచ్చదు. నన్ను బావలాగా చూడేంటి మర్యాద, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండవు. మరి నేను అదే చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఆయన అర్థం చేసుకున్నది ఏంటంటే అక్కడికి వెళ్ళి నేను అల్లుడు అన్నది లేదు అయితే ఇలా అంటే రూట్ ని తీసేసిన. నేను అల్లుడు అనుకుంటేనే అసలు ఈ ప్రాబ్లం అంతా ఇంతకుముందు ఒక చిన్న ఇప్పుడు ఇదే కనుక విషయం వీళ్ళ అన్నయ్య వాళ్ళ వైపు నుండి ఏదన్నా చిన్న కట్టిట్టయితే నేను ఫీల్ అవుతాను, నన్ను అలా ఎలా ఇది అని నేను ఈగోకి వస్తాయి. ఇతనిలో అవేవి లేవు, అక్కడ ఆశ్చర్యం జరుగుతుంది. ఆశ్చర్యం లేదు, ఆయనలో ఆనందం ఉందండి దాంట్లో. అది అనవసరమని గుర్తించిన నేను, అంతే, అంతకుమించి ఏమి లేదు. ఇప్పుడు అయితే ఎక్స్పెక్టేషను ఎలాంటిది ఉన్నా దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. రెండోది, ఎక్కువ రోజులు కలిసి ఉండాలని నిర్ణయించుకునే వాళ్ళు తక్కువ మాట్లాడుకోవాలంట నేను. ఒక ఇద్దరు వివాహం బాగుండాలంటే ఒక 2-3 సూచనలు, సలహాలు ఎవరైనా మూడో వ్యక్తి గురించి మాట్లాడకూడదు. వాళ్ళిద్దరి గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుకోవచ్చు, మూడో వ్యక్తి గురించి అనేది ఇంకా పూర్తిగా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ ఎవరి గురించి మాట్లాడుకోవద్దు. అంటే మూడో వ్యక్తి గురించి ఆ వ్యక్తితో మాట్లాడు, వైఫ్తో మాట్లాడకూడదు. ఓకే ఓకే, ఏదైనా కాంప్లికేషన్ అయింది, అత్త ఏదో ఉంది, దాన్ని వైఫ్తో డిస్కస్ చేయకూడదు. అసలు మనుషులంటే ఇలాగే ఉంటారని తెలిసిన తర్వాత మాటలు పట్టించుకోవడం ఏంది, నాన్సెన్స్. ఇప్పుడు మనిషే ఇట్లా దుర్మార్గుడని తెలిసిన తర్వాత, మైండ్ యొక్క మనసు కన్సిస్టెంట్గా ఉండదని తెలిసిన తర్వాత, నీ మైండ్ కన్సిస్టెంట్గా లేదని తెలిసిన తర్వాత ఒక వ్యక్తి ఇట్లే ప్రవర్తించాలని ఎట్లా నిర్ణయిస్తాం? ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోటి. అసలు ఈ మాట విందామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తానన్న, ఎవరైనా మాట్లాడతారా అని. ఎందుకంటే మనిషి జనరల్ పర్సెప్షనే యూజువల్గా మేము డౌన్వర్డ్ స్పైరల్ అంటాము, అంటే డౌన్ అయిపోతూ ఉంటుంది వెళ్ళే కొద్దీ. కొంతమంది మాత్రం అప్ వెళ్తుంది, అప్వర్డ్ వెళ్తుంది. దోస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ద ప్లానెట్. ఎక్కువ మంది డౌన్ వెళ్తూ ఉంటుంది. వెన్ యూ ఆల్రెడీ నో మోస్ట్ పీపుల్ ఆర్ గోయింగ్ డౌన్వర్డ్, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ జడ్జింగ్ దెమ్? అయితే ఎక్కువ పెళ్ళయ్యాక అంటే ఎంతసేపు ఆడపిల్ల అత్త గురించి మాట్లాడతారు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఆ అబ్బాయి ఉంటాడు కదా, అతనికి చాలా రియలైజేషన్లు అవుతాయి. నేను భవిష్యత్తులో ఒక బుక్ రాస్తా, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అని నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అవి తప్పకుండా రాస్తా. అంటే నేను చాలా మాట్లాడాను, నేను తప్పకుండా చిన్న డాక్యుమెంట్ రాస్తా. అసలు 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఫస్ట్ వారం రోజులు కూర్చొని మాట్లాడుకోవాలి. ఎంతసేపు మాట్లాడితే నువ్వు నాకు బంగారం పెడతావా, అంచు చీర పెడతావా, ఈ పనికిరాని లఫూట్ విషయాలు కాదు మాట్లాడుకోవాల్సింది. ఇగో మా అమ్మకి చీర కట్టుకునే వాళ్ళంటే ఇష్టము, ఆమె సమక్షంలో నువ్వు చీర కట్టుకుంటావా లేదా? ఎందుకంటే ఇది కూడా అవుతుంది ప్రాబ్లం, ప్రతిదీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, తర్వాత అది రాసుకోవాలి, అది అగ్రిమెంట్, అఫిడవిట్ లాయర్ సమక్షంలో. ఒకవేళ చీర దొరకని రోజు మా అమ్మని అడుగుతా, ఈ సల్వార్ కమీజ్ ఓకేనా? అట్లనే మా అమ్మ నీ సమక్షంలో ఎట్లా ఉండాలో కూడా చెప్పు. మీ నాన్న గురించి, మీ ఫ్యామిలీ గురించి నేను ఏది మాట్లాడినా ఒక్క పరుషమైన మాట మాట్లాడను. నేను నీ కుటుంబ సభ్యుల గురించి ఏదైనా చెప్పాల్సి వస్తే నీకు చెప్తాను, త్రూ నాకు సొల్యూషన్ కావాలి. మా కుటుంబ సభ్యులకు సంబంధించి నువ్వు నాకు త్రూ చెప్పిన తర్వాతనే నువ్వు వెళ్ళాలి తప్ప నువ్వు ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదు. తర్వాత అందరి పనులు అందరూ చేసుకోవాలి. మనము కుటుంబ సభ్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒకరికొకరు గారు అనే పిలుచుకోవాలి. వి షుడ్ నెవర్, నీ ఏకాంతంలో గదిలో నువ్వు బాడకం అని పిలిచినా ఐ డోంట్ మైండ్. చిట్టి అను, బంగారను, ఒకరికొకరు గారు అంటే అక్కడ మేలు ఫీమేలు అన్న సంబంధం, జెండర్ సంబంధం లేదు. అసలు అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు యూ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. అసలు ఆ డివిజన్ తీసేసాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి కూడా ముందే చెప్పాలి పెద్దవాళ్ళకి. పెళ్ళయ్యేంతసేపు ఎప్పుడు పెళ్లి 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 అని, తర్వాత పిల్లలు ఎప్పుడు అంటారు, అరే రామా కాన్స్టిట్యూషన్ అని చెప్పిన ఇంకేంది, కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ వస్తాయి. అట్లా ఎవరి పాయింట్ వాళ్ళు రాసుకుందాం, కానీ ప్రధానంగా ఒక 12, 13, 20, 30 పాయింట్ల కంటే ఎక్కువ ఉండవు. రియల్ ప్రాబ్లమ్స్ అక్కడనే వస్తాయి. రియల్గా డబ్బు వల్ల రాదు, ఏమీ రాదు. ఈగో అనేది హర్ట్ అవ్వడానికి డబ్బు, బంగారం, ఆ బంగారం కొనేసినా అది బీరువాలు ఉంది, బాత్కతం, కానీ ఒక రకంగా చూసి నవ్వింది. నా గురించి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇవి ఈ కుటుంబాలు కొలాప్స్ అయిపోవడానికి కారణం. అందుకని ఏ బుద్ధున్నవాడు పెళ్లి చేసుకోవద్దు. చేసుకున్నాడా వివాహం యొక్క మూలాన్ని అర్థం చేసుకుని చేసుకోవాలి. ఇది ఎటువంటిది, కారులో డ్రైవ్ చేయడం లాంటిది.
పూర్తిగా తెలుసుకొని డ్రైవింగ్ సీట్ ఎక్కువ తప్ప నాకు లైట్గా వచ్చి పోతా అంటే యాక్సిడెంట్ ఖచ్చితంగా అవుతుంది. అన్న అంటే మనకి సంబంధం లేకుండా వెనుకొచ్చే వెహికల్ మీరు చెప్పిన దాంట్లో అంటే కారు ఉదాహరణ కొంచెం కరెక్ట్ కాదేమో అనిపించింది. పర్వాలేదు, మీరు ఉదాహరణ రాసుకోండి. ఇంకొక ఉదాహరణ ఏదైనా చెప్తే బాగుంటుంది. నాకు అది వర్కౌట్ అయింది. అంటే కారు ఉదాహరణ ఎందుకంటున్నానంటే కారు నేర్పడానికి ఒక డ్రైవర్ ఉంటాడు, అందుకే ఎవరు లేరు. అరే రామా, అందుకే కాన్స్టిట్యూషన్ అంటున్నాం. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారుగా కొంచెం చెప్పండి. ఇగో ఒక 3 ఏళ్ల తర్వాత అట్లీస్ట్ 1% ఆఫ్ ద మ్యారేజ్ నా కాన్స్టిట్యూషన్ ముందులో పెట్టుకొని చేసుకుంటారు. ఇది నేను మీకు హామీ ఇస్తున్నా. నాకు 3 ఏళ్ళు పడుతుంది రాయడానికి. చెప్పాను, బట్ స్టిల్ కాన్స్టిట్యూషన్ అంటే ప్రామాణికంగా రాయాలి. అంటే అన్ని ఆస్పెక్ట్స్ సవరించాలి అందులో. అంటే ఇక ఏ సంశయం ఉండకూడదు. ఇవన్నిటికీ ఒక్కసారి ఒప్పందం కుదిరిందా అందరూ ఆ ఒప్పందాన్ని పాటిస్తే సరిపోతుంది. ఒప్పందాన్ని పాటిస్తే సరిపోతుంది. ఇది అందరూ ఖచ్చితంగా వీలైతే నెల రోజులు కూర్చొని అన్న ఏది చూడాలని కూడా అంటలేదు. 30 పాయింట్లు రాసుకో, 30 లెటస్ డిస్కస్. వ్యాక్యూమ్లో పెట్టకూడదు, ఏది వ్యాక్యూమ్లో పెట్టడానికి వీలు లేదు. మొత్తం అందరూ అన్ని పాయింట్లు అందరూ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, అంతే. నా భార్యకి తెలియకుండా మా అమ్మకి నేను 100 రూపాయలు ఇవ్వచ్చే ఇవ్వకూడదు, ఇంతే క్వశ్చన్. చిన్నది. అంటే నీకు తెలియకుండా ఇవ్వాలంటే ఎంతవరకు ఇవ్వచ్చు చెప్పు. 5,000 వరకు అయితే ఇవ్వచ్చు. 5,000 రోజు ఇస్తా అప్పుడు అట్లా కాదు. అసలు నాకు తెలియకుండా మీ అమ్మకి ఇవ్వడానికి లేదు. నేను మీ అమ్మకి ఇవ్వద్దని చెప్పను, బట్ ఆస్క్ మీ. సరే, నేను ఎప్పుడు మా అమ్మగారికి ఇచ్చినా అడుగుతాను, కానీ ఒకవేళ నో చెప్పినా కూడా నిజంగా సందర్భం వస్తే నేను నిర్ణయం తీసుకుంటాను. అప్పుడు నువ్వు అఫెండ్ అవ్వడానికి వీల్లేదు. ఏదో సందర్భం వస్తే ఇట్లా అన్ని విషయాలు ఒక వ్యక్తి సమక్షంలో, అంటే ఎవరికైతే ఈ మనస్సు, వివాహము, దాని న్యూయాన్సెస్ తెలుసో, నిజానికి 5 మంది డైవర్స్ అయిన వ్యక్తులని కమిటీ మెంబర్స్ వేయాలి ఇందులో అని చెప్పేస్తారు. నాకు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఇలా చాలా సందర్భాలలో ఒక 1 year 2 years, ఒక 1 year అయితే ఇవే తెలుస్తూ ఉంటాయి. అసలు మనం ఎప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నాం, ఎప్పుడు ఏది మనకు నచ్చట్లేదు అంటే అంతమంది వరకు లైఫ్ లో పార్ట్నర్ లేడు, మనం పరిచయం చేసుకోవడం, వాళ్ళు మనని అసలు డామినేట్ చేస్తారు తెలుసా. అత్తలు దుర్మార్గులు. అసలు కొత్త కోడలు రాగానే టీ చేస్తే టీ ఇలా పెట్టావేంటమ్మా, ఇట్లా పెడతారా అని ఏదో ఘోరంగా హర్ట్ చేస్తారు. ఫస్ట్ వారం రోజుల్లోనే 100 ఏళ్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత 2-3 ఏళ్ళకి కోడలు స్టార్ట్ చేస్తుంది, బిడ్డే అని అట్లా ఆ రోజు ఆమె కొంచెం గ్రౌండ్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక్క పిల్లాడు పుడుతుంది చూసినావా, అప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. అప్పుడు ఇంకా అదే కథ. అందుకని జగ్గి వాసుదేవ్ ఒక జోక్ చెప్పాడు, అది చెప్పుకొని ముగిద్దాం. ఎవరో ఇంటికి బంధువులు వస్తే, ఫ్రెండ్ వస్తే, స్వీటీ కొంచెం టీ తీసుకురా నాన్న అని చెప్పాడు. భార్య పరిగెత్తుకొని స్వీట్ ఇచ్చింది. తర్వాత కాసేపటి, బంగారు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా అంటే, బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తున్నానండి అని తీసుకొచ్చిందంట. ఆ తర్వాత, అమ్ములు భోజనం అయిందా నాన్న అని అలా తీసుకొచ్చిందంట. ఈ ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడంట, నీ అమ్మ 25 ఏళ్ళ మీ పెళ్ళయి ఎంత అన్యోన్యతగా ఉంటుందంటే ఆమె ఒరిజినల్ పేరు మర్చిపోయినా నేను. ఇప్పుడు సస్తున్నా నేను ఇప్పుడు నేను ఒరిజినల్ పేరు అడిగాను అనుకో పెద్ద గొడవ అయిపోతుంది. అందుకే ఐ ఫౌండ్ ఏ సొల్యూషన్. ఇంకొకటి, ఈగో లేకపోతేనే వివాహం సర్వైవ్ అవుతుంది. కుటుంబంలో నీవు అని కాదు, కుటుంబం బాగుండాలంటే నీ ఈగో పక్కన పెట్టాలి. సరేలే, నేను తప్పు చేయలేదు కానీ మీ అందరికీ తప్పు అనిపించింది కదా, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి ముందుకెళ్ళాలి తప్ప అది ముండి పట్టుకెళ్ళకూడదు. చాలా వరకు చిన్న చిన్న ఈగోస్ వల్ల దే లూజ్ బ్యూటిఫుల్ పీపుల్. జస్ట్ సే సారీ, అవసరమైతే కాళ్ళు పట్టుకో. అసలు అత్త మామ ఉంటే వాళ్ళ మధ్యాహ్నం పుట్టి సినిమా చూసుకుంటూ కోడలు వాళ్ళ తొడల మీద తలకాయ పెట్టుకుని నిద్రపోవాలి. ఎప్పుడన్నా అత్తకి టైంపాస్ కాకపోతే, ఏరా నా కొడుకు కోడలేరి, అదే రాత్రి మీతో పడుకుంటారా బుజ్జి తండ్రులు అని మధ్యన పడుకొని, అటుపక్క కోడలు ఇటుపక్క కొడుకుని వేసుకొని చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ నిద్రపోగలగాలి. ఎంత గంభీరంగా మారిపోయారు దుర్మార్గులంతా. కాన్స్టిట్యూషన్ ఎవరైనా పెట్టొచ్చు, నేను తప్పకుండా రాస్తా కాన్స్టిట్యూషన్. నాకు క్లారిటీ ఉంది. రెండోది ఎందుకు రాస్తా అంటుందంటే, నాకు 100% స్పష్టత వచ్చే వరకు ఎంతమంది బలవంతం చేసినా నేను చేసుకోలే వివాహం. ఒకరోజు అర్ధరాత్రి మా అమ్మతో చెప్పాను, 1-2 అయ్యింటుంది. అప్పుడు మా అమ్మని లేపా, ఇప్పుడు చేసుకుంటా పెళ్ళాను. మా అమ్మని ఇప్పుడేమైంది నాకు ఈరోజుకి అర్థమైంది. అన్ని విషయాలు అర్థమైనా నాకు. ఎవ్రీథింగ్ ఐ అండర్స్టూడ్. ఐ క్వశ్చన్డ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్. దాంట్లో నన్ను నేను సబ్జెక్ట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఎవరినైతే చేసుకుంటానో అది ఎవరైనా సరే జీవితకాలం నిండు 100 ఏళ్ళు కలిసి జీవిస్తాను. ఎందుకంటే నాకు విషయం అర్థం.
ఇది నిజమా కాదో తెలుసుకోవాలంటే నేను చేసుకోవాలి పెళ్ళి. అదే అట్లా తెలుసు, నాకు డ్రైవింగ్ వచ్చంటే కారు ఎక్కాలి కదా. అట్లా అనుకుందో లేదో విదిన్ 2 daysలో ఐ మెట్, కమ్యూనికేషన్ కుదిరింది. ఇప్పుడు నువ్వు అంటావు కదా, ఇప్పుడు ఎవరో చైనా అమ్మాయి అంటే ఏమేమో ఎస్ చెప్తుంటేదేమో తెలియదు మనకు తెలియదు. మనకి ఎప్పుడు సంయోగవశాత్తే జరుగుతుంది. ఇప్పుడు మనం ఎన్నో ఆటలు ఉంటాయి, ఈ ఆటో ఎందుకు వచ్చిందని ప్రశ్న పిచ్చి ప్రశ్న అది. సంయోగవశాత్తు చాలా వస్తాయి. ఇన్ని కుక్కలు ఉంటే ఇదే ఎందుకు ఇక్కడ పండుకుంటుంది, పిచ్చి ప్రశ్న అది. సంయోగవశాత్తు చాలా జరుగుతాయి. కుదిరితే అసలు మ్యారేజ్ లైఫ్ అనేది ఒక అద్భుతం, మోక్షానికి అత్యంత దగ్గర దారి. చాలా బాగుంటుంది. చాలా మంది అలాంటిది కుదరకనో దొరకకనో నిరాశకు గురై మ్యారేజ్ మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. నేను ఒకప్పుడు మిగిలిన వాళ్ళని చూసి అమ్మో ఈ మ్యారేజ్ లైఫ్లోకి వెళ్ళిపోతే ఇట్లే ఉంటుందేమో అని నేను భయపడేదాన్ని. కానీ తర్వాత కరెక్ట్ పార్ట్నర్ దొరికితే అసలు అద్భుతం. మ్యారేజ్ లైఫే సంసారంలోనే నిర్వాణ ఉంది, జీవన్ముక్తి ఉంది అనే దానికి ప్రత్యక్షంగా చాలా జంటల్ని చూడొచ్చు, మేము కూడా చూస్తున్నాం. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను సంపూర్ణ జీవన్ముక్తిలో హ్యాపీగా ఉన్నాం, మేము హ్యాపీగానే ఉంటాం. ఇప్పుడు నేను ఒక చిన్న సూత్రాన్ని పాటిస్తాను. ఇది ఒక రహస్యం, అర్థమైన వాడికి అర్థమవుతుంది, అర్థం కాని వాడికి అర్థం కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, ఇక్కడ నా సమక్షంలో ఉన్న అందరినీ నాలో భాగం అనుకునే మాట్లాడతాను. నాలో భాగం అనుకుంటున్నాను కనుక ఎవరిని హర్ట్ చేయను నేను, బికాజ్ ఐ డోంట్ హర్ట్ మై సెల్ఫ్. యూఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. ఐఎమ్ టాకింగ్ టు మై సెల్ఫ్. ఆల్వేస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సరౌండింగ్. ఇప్పుడు ఎట్లయితే నా శరీరం ఇక్కడ షిట్ ఉంది ముట్టుకోం కదా, నా శరీరాన్ని ఎప్పుడు చెడు చేసుకోను. అట్లా ఇక్కడ ఉన్న 6 నా కుటుంబ సభ్యులని కాదు. ఇక్కడ విషయం తక్కువ సమయం ఉండేవాళ్ళు కొందరు, అప్పుడప్పుడు కలిసిపోయే వాళ్ళు కొందరు, ఎక్కువ సమయం ఉండేవాళ్ళు కొందరు, శాశ్వతంగా ఉండేవాళ్ళు కొందరు. ఆ శాశ్వతంగా ఉండే వ్యక్తి పేరే భార్య. మిగతా వాళ్ళందరూ ఇంపార్టెంటే. అమ్మ ఇంపార్టెంటే, ఒక స్నేహితుడు ఇంపార్టెంటే, మన బాస్ ఇంపార్టెంటే, కుక్ ఇంపార్టెంటే, బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ సబ్జెక్ట్స్. కానీ నీ ప్రేమ వాత్సల్యం అందరితో పట్ల సమానంగా ఉండని, కానీ ఎవరితో ఎక్కువసేపు కలిసి ఉంటున్నావో దాన్ని ఎంచుకోవడం వెనుక నీ ఈగో యొక్క అంతర్ధానం జరిగితేనే వివాహం అనేది చాలా బాగుంటుంది. ప్రాబబ్లీ వివాహంలో అహం ఉంది చూడండి. అసలు అది అహం యొక్క శూన్యతలో ఇద్దరు చాలా బాగుంటారు. అసలు ఇద్దరు చిన్నపిల్లలాగా 20 ఏళ్ళైనా ఇప్పుడే కలిసినంత ఫ్రెష్గా ఉండాలి. ఆ గతాన్ని, ఆ 20 ఏళ్ళ గార్బేజ్ని మోసుకుంటా గలీజ్ అయిపోతారు. అసలు మనిషి అంత మూర్ఖుడు ఇంకోళ్ళు లేడయా. తెలిసి కావాలని సమస్యను తెచ్చుకొని దాన్ని పులుముకొని అదే సత్యం అనుకొని ఈగోల ఎప్పుడు వర్తమానం అంగీకరించబ్బా. ఇప్పుడు ఎవరో నీ కుటుంబ సభ్యుడు నువ్వు వేస్ట్ ఫెలోరా అన్నాడు, సరేలే అట్లా అనిపించింది, సరేలే ఓకే రైట్, సే సారీ, మూవ్ ఆన్. ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు ఎవరిని. అంటే దీనికి కూడా ఇందాక మీరు అన్న జస్ట్ బీ అనేది యాడ్ అవుతుందా? ఎవరు నీతో ఉంటే వాళ్ళంతా నీలో భాగం. ఒకవేళ జీవితకాలం ఉండే వ్యక్తులు నీవే, అది వ్యక్తిగత స్వార్థం పోవాలి. ఇప్పుడు వివాహ బంధంలోకి ఎంటర్ అయ్యాడు అని నేను ఖండనం చేసుకున్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తికి ఏం చెప్పానంటే, అసలు వివాహ బంధం మా మధ్యన లేదు. ఎందుకు, నీళ్ళలో కలిపితే బంధం కాదు, కలవకూడని 2 కలిపితే బంధం అవుతుంది. పాలు ఉప్పు ఈ 2 కలిసి 2 ఒకటే. ఇప్పుడు నేను ఆ డ్రమ్లో నీళ్ళు తీసి చెంబులో వేసాను, 2 ఒకటే. సో అట్లా చూస్తున్నాను నేను, అందుకే నాకు కాన్ఫ్లిక్ట్ లేదు. ఆ 2 కలిపితే బంధం అవుతుంది. అంటే ఏదో సంబంధం లేనిది కలిపితే, కలవకూడని పదార్థాలను కలిపితే బంధం అవుతుంది. అప్పుడు కలపడానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి, బికాజ్ వాళ్ళు 2 కలిసేవి కానే కాదు. కలిపే వాటిని కలపడానికి అసలు ఏ హార్డ్ వర్క్ అక్కర్లే. అట్లా నేను కలిపేసుకున్నాను. నీళ్ళు గుర్తించాలంటే ఎలా, అది ప్రశ్న. వండర్ఫుల్ క్వశ్చన్. అది ఫస్టే చెప్పిన నేను, ఇది పోలిక. అది నీళ్ళని కాదు, అది ఆల్రెడీ ఫస్ట్ ఇది పోలిక, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. నువ్వు నీళ్లుగా, అది కోయిన్సిడెన్సే. నువ్వు మనసుని కాకుండా కోర్ని చూసినప్పుడు సరిపోతుంది. నువ్వు ఇప్పుడు బంగారం చూసేవాడికి బంగారం వేసుకున్న అమ్మాయి దొరుకుతుంది, తీరా బంగారం తీసి పక్కన పెట్టినాక అమ్మాయి బాలేదని తెలుస్తుంది. అందాన్ని చూసేవాడు అందం దగ్గర ఆగిపోయాడు కాబట్టి వాడు అంతర్గతాన్ని తెలుసుకోలేకపోయాడు. అందుకని అందాన్ని తెచ్చుకున్నావు, అందాన్ని అనుభవించావు, తర్వాత ప్రవర్తన బాలేదని తెలిసింది. అసలు ఏది అవసరం వివాహానికి అంటే అహంకార శూన్యత. అట్లాంటి వాళ్ళని నువ్వు ఆ స్థితిలోకి వచ్చి అక్కడి నుంచి చూస్తే నీవెవరో వాళ్ళే తారసపడతారు. నీకు వేరే వాళ్ళే తారసపడతారు. నువ్వు స్టూపిడ్ అయితే నీకు స్టూపిడ్ అమ్మాయి దొరుకుతుంది. అక్కర్లేదు నాన్న, ఇంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవుతున్నాయి. మన ఇద్దరి కథ వేరు, ఇతని కథ వేరు, ఆయన కథ వేరు, అందరి కథలు ఒకలా ఉండవు. నీ నీడు అక్కడి నుంచి. ఇప్పుడు వివాహం చేసుకునే వరకు మన ఇద్దరి స్నేహం వేరు,
చేసుకున్న దగ్గర నుంచి మన అండర్స్టాండింగ్ రియల్గా ప్రాక్టికాలిటీలోకి వస్తుంది. అయితే ఇప్పుడు జరిగిపోయాక మనం ఇలా అనుకోవడానికి అర్థం ఉంది, కానీ జరగాలనుకునే వాళ్ళ కోసం ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటే ఎలా దొరుకుతారు మరి? అట్లా ఎవ్వరు ఉండరు. తప్ప అనుకుంటారు తప్ప కొంత సెర్చ్ ఇగో కన్నమ్మ, అది అనవసర ప్రశ్న. అట్లా ఎవ్వరు ఉండరు. సెర్చ్ చేసినా చెయ్యకపోయినా అంటే ఇది నేను చేస్తాను. నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇవ్వవా? నీకు మధ్యాహ్నం ఆకలింది, ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఇంటికి వెళ్ళి ఫుడ్ ఉందా లేదా చూస్తాను. ఒకటి అక్కడే కూర్చున్నారు, ఇక్కడే కూర్చున్నా, ఓకే ఏం చేస్తాను? ఏం చేస్తావు? నీకు ఫోన్ చేస్తామని చెప్తా. నా గురించి కాదు, నువ్వు ఒక్కదాని ఉన్నావు అలూఫ్గా. నీకు ఒక 10 ఆప్షన్స్ ఉన్నాయా లేవా? వెళ్ళి వంట చేసుకొని తినడం ఉంది, అవును పక్కన హోటల్, ఇది సన్యాసం. అవును ఈ దగ్గరలో ఉన్న హోటల్కి ఎందుకు వెళ్తావు? ఎందుకు అమెరికాలో ఉన్న హోటల్ సెర్చ్ చేయవు? దగ్గర ఉంది కాబట్టి. ఎప్పుడైనా దగ్గర ఉన్న వాటిని సెర్చ్ చేస్తాను. అవును అది నీ యొక్క సరౌండింగ్, అంటే అది నీ బాడీని, నీ బాడీ రియాలిటీని, అది కూడా ఆ పరిధిలో ఉన్నదే నువ్వు ట్రై చేస్తావు. ఇప్పుడు ఒక 20 హోటల్స్ వెతుకులాడావు, ఆ హోటల్ని ఎందుకు ఎంచుకున్నావు అనే దానికి జవాబు లేదు. అది పిచ్చి ప్రశ్న, అది దానికి ఎవడు జవాబు చెప్పలేదు. ఆ టయానికి అది అనిపించింది, ఎంటర్ అయ్యావు, తిన్న తర్వాత నీకు అది ఫుడ్ పడకపోతే యూ హ్యావ్ టు సఫర్. అట్లనే చాలామంది సంయోజవశాత్తు కలుస్తారు, కానీ కలిసిన తర్వాత వివాహం చెడిపోయినప్పుడు సఫర్ అవుతారు. నేను అంటున్నది, నువ్వు ఎవరినైనా కలువు, కానీ నీలో అహంకారం ఏం తినాలో తెలిస్తే నీకు నువ్వు ఏ హోటల్కి పడితే ఆ హోటల్కి పోవు. ఇంతవరకు చెప్పగలను. నీకు ఏం తినాలో స్పష్టత వచ్చిందా, యూ డోంట్ గో టు ఎనీ స్టూపిడ్ హోటల్. స్పష్టత. అందుకే ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయ్యి ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారు, నేను చేసుకోలేదు. నన్ను అడిగారు ఏమైనా ప్రాబ్లం ఉందా నీకని అడిగారు నన్ను. నేను నాకే ప్రాబ్లం లేదు, బట్ ఐ కెనాట్ ప్రూవ్ ఇట్ అని చెప్పాను. నేను ఎప్పుడు హుందాగా తీసుకున్నా. మా అమ్మ చాలాసార్లు సెటర్ వేసేది, నువ్వు భయపడుతున్నావు సంసారం అంటే. నేను భయపడడం లేదు. అయితే చేసుకో, నువ్వు చెప్పావని చేసుకోను అంతే. నువ్వు చెప్పావని నేను ఏది చేయను. మీ క్లారిటీ వచ్చినప్పుడు మీరు చేసుకుంటారు అంతే. రెస్పెక్ట్ అంటే నువ్వు చెప్పిన ప్రతిదానికి తల ఊపడం కాదు. నువ్వు నాకు జన్మనిచ్చావు, యాజ్ ఎ మదర్గా జీవితకాలం గౌరవిస్తాను, కానీ నీ ఆలోచనలన్నింటినీ తీసుకొని అమ్మ చెప్పిన ప్రతిదీ గాస్పెల్ ట్రూత్ అనుకోవడం స్టూపిడిటీ. ఆమె కూడా చాలా తెలీదు. నేను హుందాగా చెప్పాను, ఎవరెవరైతే పెళ్ళిళ్ళు చేసుకోమని నాకు చెప్తున్నారో వాళ్ళు ఎవరి వివాహాలు బాగలేవు, వాళ్ళకి నాకు చెప్పే అర్హత లేనే లేదని చెప్పిన ఒకరోజు. ఎవరి వివాహం బాగుందో వాడు చెప్పాడు. మీరు ఇరికి నన్ను ఇరికిస్తారు నా కొడుకులా. ఇట్లా నేను రకరకాలుగా ఆడుకునేవాడిని. వీటన్నిటికి బియాండ్గా ఎప్పుడు సమయం దొరికినా నేను హుందాగా దీని గురించి ఆలోచించిన. ఐ లైక్ కంపెనీ. నాకు జీవితకాలం ఒక తోడు అనేది ఎట్లా, అదేదో ఆర్థికపరమైన తోడో లేకపోతే కులపరమైన మతపరమైన తోడో కాదు, ఎగ్జిస్టెన్షియల్ తోడు కావాలి. సూపర్. ఇప్పుడు భూమికి చెట్టు తోడు ఉన్నట్టు, చెట్టు దగ్గరకు వచ్చి పిట్ట కూర్చుంటుంది, అదొక అన్రిటర్న్ లా. అది ఆ చెట్టు పిట్ట అక్కడికే వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ సీతాకోకలు 2 వస్తాయి, 2 ఇక్కడికే వస్తాయండి. అవి అన్రిటర్న్ లా. తోడు కావాలి అన్నారు కదండి. ఇస్ దేర్ ఎనీ ఎక్స్పెక్టేషన్? లేదండి, లేదు. ఎగ్జిస్టెన్స్లోనే ఉంది అది. ఎగ్జిస్టెన్స్ అంటేనే సామూహికంగా కలిసి ఉంటూ ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా ఉండని స్థితి, కో ఎగ్జిస్టెన్స్. అది ఇదంతా ఇప్పుడు నేల, తర్వాత చెట్టుకు పూలు, దాని మీద తుమ్మెద, ఇవన్నీ కలిసినట్టు కనిపిస్తుంది. దేనికి అది విభజించబడే ఉన్నాయి. అట్లా చూస్తున్న వివాహాన్ని నేను. ఇద్దరు కలిసి ఉండడంలో ఒక అద్భుతమైన స్థితి అది. నీకు అంటే నువ్వు బయట తిరుగుతుంది ఎవరో కాదు, నీవే అది. వివాహం జరిగింది, అద్భుతం జరగాలి, అద్భుతం మనం చూడాలి. అంటే ఎక్స్పెక్టేషన్ లేకుండా గతాన్ని విస్మరించగలిగి ఏ రోజు ఆ రోజు వ్యక్తిగత స్వార్థాలకు పోకుండా ఒకరి అభిప్రాయాలకు ఒక వాల్యూ ఇస్తూ ఓవరాల్గా అందరం మరణిస్తాం. కాస్త సామరస్యంతో ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటూ మరణిద్దామన్న స్పృహ కలిగినప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. అదర్వైజ్ ఖచ్చితంగా ఈగోలకు పోతారు. యాక్చువల్లీ మీరిద్దరు ఒకరినొకరు కన్నమ్మ కన్నయ్య అని పిలుచుకోవడం నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకు అలాగే ఫస్ట్ బంగారం అని పిలిచాను, అది పలుకుతుంటే బాలే. ఆ తర్వాత మైథిలి అని పిలిచాను, కొంచెం నాకు శక్తి వేస్ట్ అవుతున్నట్టు అనిపించింది. ఈజీగా ఉండాలి అంటే ఎన్నిసార్లు మైథిలి అంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. కానీ ఈ రకంగా చూస్తే మీ పేరెంట్స్, మా పేరెంట్స్, ఇప్పుడు మనోహర్ వాళ్ళ పేరెంట్స్, రాధా మురళి గారు, వీళ్ళందరూ ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ పెంచి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసే దాంట్లో ఉన్నారంటే వీళ్ళు అసలు ఎంత అనుభవం నుండి ముందుకు ఇది గోయింగ్ విత్ ద ఫ్లోనే, ఇది కదా, గోయింగ్ విత్ ద ఫ్లో. మనం ఎలాంటి వాళ్ళని చేసుకోవాలి ఏంటి ఇంత ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ అవి దాటేసి ఇగో ఒకటి, నువ్వెంత ఆలోచించినా నీలో నేను అన్న భావన ఉందా, ఖచ్చితంగా గాయము తగులి తీరుతుంది. ఇది క్లియర్. నువ్వు ఎంతన్నా ఆలోచించుకో, ఎన్ని క్యాల్కులేషన్స్ అనే చెయ్యి, నేను అన్న భావన వచ్చిందనుకో వివాహం కొలాప్స్ అవుతుంది, స్నేహం కూడా కొలాప్స్ అవుతుంది.
అందుకని ఆ వివాహం అంటే కుటుంబంలోకి ఎంటర్ అయ్యేవాడు చెప్పులతో పాటు అహంకారాన్ని వదిలి కూడా పోవాలి. అంటే ఇవి లోతుగా అది నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే అండి, అంటే దాన్ని అడ్జస్ట్మెంట్ అనుకున్నాను. అంటే నేను నా పర్సనల్గా అది అండర్స్టాండింగ్. నీకు చిన్న అడ్జస్ట్మెంట్కి, కాంప్రమైజ్కి, అండర్స్టాండింగ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిద్దాం. నేను మీ ఇంటికి వచ్చాను పడుకోవడానికి, దుప్పటి లేదు, షాల్వా ఉందండి, పర్లేదండి, ఇది అడ్జస్ట్మెంట్. వేడి నీళ్ళు లేవండి, పర్లేదండి ఈరోజు స్నానం చెప్పినాయి, అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ అనేది తాత్కాలిక ఉడంబడిక మాత్రమే, అందులో ఏ ప్రాబ్లం లేదు. లైఫ్ టైం అడ్జస్ట్మెంట్. కాంప్రమైజ్ అంటే ఏందో తెలుసా, నువ్వు అదే ఇంట్లో ఉంటున్నావు, ఇక ఎప్పటికీ నీకు షాల్వానే దొరుకుతుందని తెలిసి కూడా నువ్వు యాక్సెప్ట్ చేసినా అది కాంప్రమైజ్. కాంప్రమైజ్లో బాధ ఉంది, సఫరింగ్ ఉంది, బ్లేమ్ ఉంది. నా కర్మ ఇంతే, అందరు మంచి మంచిగా కప్పుకుంటారు, నాకు మాత్రం ఇదే ఇస్తారు, ఇది అంత కాంప్రమైజ్ చేయలేదు. కాంప్రమైజ్లో యాక్సెప్టెన్స్ లేదు. అడ్జస్ట్మెంట్ తాత్కాలికం. ట్రైన్లో ఎక్కుతాం, సీట్ లేదు, ఆడ కింద కూర్చున్నా, అరే సూట్ కేసులో కూర్చోండి సార్, కూర్చుంటా పర్లేదు. కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, వేరే ఆప్షన్ వెతుక్కోలేకపోతున్నారు, అక్కడే ఉండి ఇంకా దాన్ని ఇబ్బందిగానే ఫీల్ అవ్వడం కాంప్రమైజ్. ఇబ్బందిగా ఫీల్ అవుతూనే అదే అనుభవిస్తూ మళ్ళీ ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అండర్స్టాండ్ అంటే ఏంటో తెలుసా, ఏది శాశ్వతము కాదు, ఇలాంటి విషయాలకి మనసు నొచ్చుకోకూడదు. ఇది ఇలా జరుగుతుంది, సరే ఆల్రైట్. ఇదే సాధ్యం. అండర్స్టాండింగ్ అనేది ఒక ఎలివేటెడ్ మైండ్, అది ఒక ఫ్రీడమ్ నుంచి చూస్తున్నావు అన్నమాట. కాంప్రమైజ్ అంటే ముడుచుకుపోయి చూస్తున్నావు, అడ్జస్ట్మెంట్ తాత్కాలికంగా ముడుచుకుంటున్నావు అంతే. యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. ఈ రాత్రే కదా పర్వాలేదులే, రోజు ఇలాగే ఉంటుందని చెప్పి వాడు ఉండడు. ఒక హోటల్ రూమ్కి వెళ్తే, సార్ ఫ్యాన్ పనిచేస్తలేదు, పర్లేదులే అమ్మా, ఎప్పుడవుతుంది, సాయంత్రం వరకు అవుతుంది అట్లా చెప్పకుండా, మీరు ఉన్న రోజులు కాదండి అంటే ఈ హోటల్ మాకు వద్దండి, వెళ్ళిపోతుంది. అడ్జస్ట్మెంట్ తాత్కాలికం, అందరూ అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ గుడ్. సంఘ జీవితంలో అడ్జస్ట్మెంట్ అవసరం. తాత్కాలిక ఉడంబడిక నిన్ను కాపాడుతుంది. కానీ శాశ్వతంగా ఉడంబడిక చేసుకున్నావు అనుకో, నువ్వు మెల్లగా కుచించుకుపోయి యూ బికమ్ అన్క్రియేటివ్, యూ బికమ్ జస్ట్ ఎ లయబిలిటీ టు ద అదర్ పర్సన్, ఎ బ్యాగేజ్ అట్లా. అందుకని నేను తప్పకుండా కాన్స్టిట్యూషన్ రాస్తా, వివాహ రాజ్యాంగం ఏమంటారు, ఆరోగ్యకర వివాహానికి రాజ్యాంగం ఖచ్చితంగా చేయాలి. ఇది జోక్ కాదు. లైఫ్ అంతా కలిసి ఉండేవాళ్ళు సంగీత్ కోసం కలుస్తారు, బ్యాచిలర్ పార్టీ చేసుకుంటారు, షాపింగ్ కోసం కలిసి తిరుగుతారు. ఇదంతా అబద్ధం. అది చేయకండి. ఫస్ట్ క్లారిటీ. బట్టలు ఉన్నా లేకున్నా మంచి మనసు ఉండాలి. నీ ఇంట్లోకి వచ్చే వ్యక్తిని అర్థం చేసుకో, అట్లాగే నీవెవరో వాళ్ళకి చెప్పు, అది రిటర్న్గా చెప్పు. అందులో కొన్ని ప్రశ్నలకు సూటిగా జవాబులు అడిగితే అందరి ఇత్తనాలు బయటపడిపోతాయి. అసలు పెళ్ళిళ్ళు 90 అనుకుంటే అందులో 80 అయిపోతాయి. అండ్ ముందుగానే ఇది కూడా మాట్లాడుకోవాలి, వీళ్ళు మోనిగేమైనా పోలీగేమైనా అది కూడా ముందే ఎవ్రీథింగ్ మాట్లాడుకోవాలి. ఒకవేళ మనం కాన్స్టిట్యూషన్ అంటే ఇట్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. చివరికి ఒకవేళ విడిపోవలసి వస్తే గల్లాలు పట్టుకొని మూతులు గుద్దుకొని విడిపోకుండా జస్ట్ కారణాలు రాసుకొని విడిపోదాం. విడిపోవడం 100% అయినప్పుడు కొట్టుకోవడం ఎందుకు అంటే, బేసికల్గా కొట్టుకుంటే ఒక కిక్ వస్తుంది బేసికల్గా, అందుకని కొట్టుకుంటాం. అసలు అంటే వీటి గురించి సమ్ డిస్కోర్స్ ఓపెన్గా మాట్లాడే రకరకాల ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. అట్లా అసలు వివాహం గురించి ముందు నుండే ఇగో ఎంత స్టూపిడ్ సొసైటీ అంటే దీని మీద ఇది ఇలాంటి జరుగుతూ ఉండాలి. పెళ్లి టైం వచ్చేసరికి వర్క్ షాప్స్ కరెక్ట్, డిటాక్స్ వర్క్ షాప్స్ చేసుకుంటాం హెల్త్ కోసం. మంతెన్ సత్యనారాయణ గారు దాంట్లోకి వెళ్ళి బాడీ డిటాక్స్ చేస్తాము. రేపు ఒక లైఫ్ పార్ట్నర్ అంటే జీవితకాలం కదా. వీటి గురించి పెద్దవాళ్ళు కూర్చొని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పడం, ఇలా అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్రిఫైస్ ఉంది. అంటే ఇప్పుడు ఎవరికైనా పక్షవాతం వచ్చింది వైఫ్కి, ఆమెను పూలాగా చూసుకున్న భర్తలు ఎంతోమంది ఉన్నారు ప్రేమతో. అది చూసి ఏం నేర్చుకుంటాం మనం అంటే, రేపు నా లైఫ్లో ఇలా జరిగినా నేను ఇలా చూసుకోవాలనేది ఒక బాధ్యత. భర్తకైనా భార్యకైనా వాళ్ళ అమ్మ నాన్నలకైనా వీళ్ళ అమ్మ నాన్నలకైనా. ఇప్పుడు ఇతను ఉన్నాడు, మా అమ్మ నాన్న తరపున వాళ్ళని వీళ్ళ అమ్మ నాన్న తరపున వాళ్ళని ఒకేలాగా చూస్తాడు, ఒకేలాగా. అలా ఉన్నప్పుడు అమ్మాయి ఎందుకు వదులుకుంటుంది? ప్రాణంగా హాయిగా దేవుడు ఉంటుంది. సేమ్ నేను అలాగే చూసుకోవాలి. మళ్ళీ సేమ్ నేను ఎంతసేపు ఒకే వైపు కాకుండా ఇలాంటి విషయాల గురించి వర్క్షాప్స్ జరిగితే చాలా క్లారిటీ వస్తుంది. అసలు దీని గురించి నువ్వు చెప్పిన దానికి ముక్తాయింపు ఏంటంటే, పెళ్ళైన తర్వాత సమస్యలు వస్తే కౌన్సిలింగ్ ఉంటాయి, కానీ ముందు మాట్లాడుకోవాలి. అసలు ఒక పెద్ద సమక్షంలో ఒక మెజిస్టీరియల్ ఏమంటారు కమిటీ అంటారు కదా, అట్లా నువ్వు బాధ్యతగా లైఫ్ అంతా మనం కలిసి ఉండాల్సి వాళ్ళం, ఒక వారం మాట్లాడుకుందాం రండ్రా అని అనుకో.
కంటెంట్ నేను చెప్తా కదా. తినడానికి వెళ్తేనే 4-5 హోటల్ చెక్ చేస్తాం ఎన్ని ఉన్నాయని. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు భార్య బాధితుల సంఘాలు పెరిగిపోతున్నాయి. అట్లనే సేమ్ ఒకప్పుడు భర్తలు భార్యల్ని హింసించారు. ఇవన్నీ ఎందుకు అంటే ముందుగా మాట్లాడుకోకపోవడం వల్లనే. ఏదేమైనా ఒక సినిమా చూసిన, అందులో పాడుతుంది కాపురం కొత్త కాపురం, ఇన్నో పాట ఆలు మొగలు కట్టుకున్న అనురాగ గోపురం అని పాడు ఉంటుంది. తర్వాత మొత్తం కొట్లాటలే ఆ సినిమాలో. ఎందుకు తెలుసా, ఉత్త ఫిజికల్ రియాలిటీ వల్ల పెళ్లి చేసుకున్నారు. అది ఎప్పుడైతే తీరిందో అప్పుడు వ్యక్తిగతంగా ఆచరణ, మాట, నవ్వు, పలకరింపు, బంధువులు వచ్చినప్పుడు నువ్వు చేసే శకలు, మీ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు వండి పెట్టే విధానం, మా వాళ్ళు వచ్చినప్పుడు వండి పెట్టే విధానం. ఇదో చిన్న షార్ట్ ఉంటుంది కదా, అమ్మ నాన్న వస్తున్నారు, మీ తరపున వాళ్ళు వస్తే మీ తరపున వాళ్ళ ఫంక్షన్స్ పెట్టే గిఫ్ట్స్, నా తరపున వాళ్ళకి పెట్టే ఫంక్షన్స్ గిఫ్ట్స్, ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా మంచి మంచి జంటలు కూడా చూస్తున్నాం కన్నయ్య. చాలా ఇక్కడ విషయం జంటలది కాదు, మనస్సుది. ఇది మనస్సు గొడవ. మనసు గురించి ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్ని కూడా అవతల మనిషిలో ఉన్నాయన్న, లేకపోతే 10 పాయింట్స్ అనుకున్నాం, అందులో అయింది 11:37 ఒక అమ్మాయిలో ఒక లాస్ట్ మినిట్ చెప్పు. ఒక 10 పాయింట్స్ అనుకున్న దాంట్లో ఒక 6 పాయింట్స్ 7 పాయింట్స్ అవతల అమ్మాయిలో ఉన్నాయన్న, అరేంజ్ మ్యారేజ్ అనుకుందాం. కానీ ఎందుకు అవతల మనిషితో జీవితంతో ఉండాలని ఫీలింగ్ కలగట్లేదు అనుకుందాం. మరి అలాంటప్పుడు కాదు అంటే ఈమె కోర్ మంచిదే, ఈ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకోవడం మంచిదా, లేకపోతే ఈ ఫీలింగ్ కలిగేదాకా వెయిట్ చేయడం మంచిది? నేను ఎవరిని భార్యాభర్త అని పిలుస్తానే దానికి నేను పాటిస్తున్నది, నేను అనుభవిస్తున్నదే చెప్తున్నా. చెట్టు కింద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో, నీ భార్య పక్కన కూర్చుంటే నీకు అంత హాయిగా ఉండాలి. ఆ వ్యక్తి రూపంతో పనిలే, ఆ వ్యక్తి మాట తీరుతో పనిలే, ఆ వ్యక్తి అంతర్గతం అంత బాగుండాలి. అట్లాగే భార్యకి భర్త పక్కన కూర్చుంటే అన్ని సమస్యలు మర్చిపోగలగాలి. కౌగిలి చాలా దూరం వదిలే, ఆ సమక్షంలో ఉంటే చాలు. నేను అట్లా అనుభవిస్తాను. ఐఎమ్ రియల్లీ సెలబ్రేటింగ్ మై మ్యారీడ్ లైఫ్. రాధాకృష్ణుడు నన్ను చూసి చేసుకోకండి, సంకనాయకపోతారు. అంటే నా మానసిక స్థితిలో నుంచి నేను చేస్తున్నా. మీకు అర్థమైనప్పుడు చేసుకోవాలి తప్ప నేను ఎవరికి చెప్పను మ్యారేజ్ చేసుకోవాలి. నేను అన్ని మ్యారేజ్కి వెళ్తా, నేను ఎవరికి ఇంతవరకు చెప్పలే చేసుకోని ఎవరికి చెప్పను. నేను ఇది ఆకలి వంటిది, నేను తిన్నా కాబట్టి మీరు ఎట్లా తింటారు? మీకు ఆకలి అయితే తిందురు. కానీ అట్లా ఏం తినాలంటే నా ఛాయిస్ నాది, నేను పళ్ళు తింటున్నాను. ఇప్పుడు మీ ఛాయిస్ మీది, మీరు ఎంచుకోండి. అంతేగాని వీడిది చేశాడని మీరు చేశారనుకో అది మీకు పాపం దాక్కుతుంది, నాకేం కాదు. అట్లా. సో ఇది నా పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు. సో మ్యారేజ్ అరేంజ్డ్ అయినా లవ్ అయినా లాస్ట్కి వచ్చేది ఈగో దగ్గరే. ఏం పాట? భ్రమ అని తెలుసు, భ్రమ అని తెలుసు, బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, వేదం తెలుసు, తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుక్కుమంటదని, తెలుసు ఉట్టిపై ఉన్నదంత ఉష్కాకి అని, అన్నీ తెలిసి ఇరకాటంలో పడిపోతావు దేనికని మాయా మాయా. దీనికి ఒక్క పదం జోడిస్తేనే సంపూర్ణమవుతుంది. అంతా మనసుకు తెలుసు, అంతే, నీకు తెలియదు. మనసుకు తెలిసినంతసేపు ఇగో ఎంతమందికి తెలియదండి డ్రైవింగ్ ఎట్లా చేయాలో మానసికంగా. అందరికీ తెలుసు. ప్రాక్టికాలిటీ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇదంతా మనసు పాట. అది మానసికంగా ఆధ్యాత్మికత గురించి తెలియని వాడు లేడు. డబ్బు శాశ్వతం కాదని తెలియదు ఆ మనుషులకి, కానీ ప్రాక్టికల్గా తెలుస్తలేదు. అదంతా ఆషమాషి కాదులేండి. మానసికంగా మనం ఒక 10 పుస్తకాలు చదివి బట్టి కొట్టేస్తే ఫ్రెడ్రిక్ నీషే అమ్మ మొగుడులా మాట్లాడవచ్చు. అది కాదు పాయింట్. ఫ్రెడ్రిక్ నీషే అనుభవంలో నుంచి మాట్లాడుతున్నాడు, మనం ఓన్లీ మనస్సులో నుంచి పాడుతున్నాం, మాట్లాడుతున్నాం. అట్లా ఒక ఎన్ని సీతాకోక చిలుకలు వస్తాయి తెలుసా అసలు? ఈ 2 సీతాకోక చిలుకలు, ఈ 2 ఉన్నాయా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, అవి ఇక్కడికే వస్తాయి ఎవ్రీడే. ఈ 2 ఒక జంట ఇక్కడికే వస్తాయి జెన్యూన్గా. రాధా రాణి వాటి పేరు, సరే రాజు రాణి. సో వీడియో తీస్తుంది రాధ గారు, మాట్లాడింది కన్నమ్మ, మనోహరు, మీరు చంద్రారెడ్డి, తర్వాత రీసా రసోవైసహ. ఈగో వదిలేయండి దయచేసి. ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే పట్టించుకోవద్దు, యాక్సెప్ట్, బాగుంటుంది లైఫ్.